వైసీపీ ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాల నానిపై దాడి, కొడాలి శిలా ఫలకాలు ధ్వంసం, కోపంతో ఊగిపోతున్న గొడువాడ. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కొడాల నానికి అడ్డాగా చెప్పుకునే గుడివాడలో కొడాల నానికి నిరసన శాఖ తగిలింది. గుడివాడలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మున్సిపల్ నిధులతో నిర్మించిన రాజేంద్ర నగర్ పార్క్ కు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరును ఉండడం ఏమిటని తెదేపా నాయకులు గురువారం సాయంత్రం ఆ పేరును తొలగించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని గుడివాడకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని తెదేపా నాయకుడు కడియాల గణేష్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజేంద్ర నగర్ పార్కు కొడాలి నాని పేరు తొలగించడం తప్పు కాదని, ప్రజలకు మంచి చేయని నాయకుల పేర్లు శిలాఫలకాలు పార్కులపైన ఉండాల్సిన అవసరం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. తొలుత గుడివాడలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని అనుకుని నిర్మించిన చెత్తకుండీని ఆర్యవైశ్యుల ధ్వంసం చేశారు. ఆర్యవైశ్యులపైన కక్షతోనే నాని కావాలని కళ్యాణ మండపాన్ని అనుకుని భారీగా చెత్తకుండి నిర్మించారని, ఇబ్బందికరంగా ఉన్న దీన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంఘం వర్గీయులు ప్రకటించారు. అయితే కొడాలి నాని సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహంతో పలు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రారంభించిన పలు ప్రభుత్వ కార్యాలయాల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. దొండపాడు రైతు భరోసా కేంద్రంలోని 2 ఆరోగ్య కేంద్రంలో ఒకటైనటువంటి ఒకటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన రక్షణ మంచినీటి పథకం ట్యాంకు ప్రారంభ శిలాఫలకాలను ధ్వంసం చేశారు.